జీవమార్గం వీక్షకులకు ప్రభు పేరట శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మరొక మంచి విషయాన్ని మనము ధ్యానం చేద్దాము. అదేమిటంటే, మానవుడు నిరంతరము జీవించేవాడని చాలామంది భావిస్తున్నారు. అయితే మానవుడు గురించి బైబిల్ గ్రంథము ఏమని సెలవిస్తుంది అంటే, మానవుడు క్షయమయ్యేవాడు, నశించిపోయేవాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనాలు అంటాడు, క్షయమయ్యే జంతువులు, పురుగులు, పక్షులు వీటన్నిటితో మానవుడిని సరిసమానంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి మానవుడు వేరొక చోట నివసించే అవకాశం లేదు. చనిపోయిన వ్యక్తి మానవుడు ఉనికిలో ఉండడు చనిపోయినప్పుడు. అందుకే మానవుడి గురించి కీర్తనకారుడు ఏమంటున్నాడంటే 49వ కీర్తన 12వ వచనంలో, నశించు మృగమును పోలినవాడు అంటున్నాడు. జంతువులతో సమానం అన్నమాట. ఎందుకు అనంటే, ప్రాణం విషయంలో వాటికి మానవుడికి ఎటువంటి వ్యత్యాసము లేదు. అలాగే యోబు గ్రంథంలో 34వ అధ్యాయము 14-15 వచనాలు అంటున్నాడు, దేవుడు తన శ్వాస నిశ్వాసములను తిరిగి తన యొద్దకు తీసుకునేట్లా నరులందరూ ధూళి అయి నశించిపోతారు అంటున్నాడు. ఇది మానవుడి యొక్క పరిస్థితి. మానవుడు క్షయమైపోయేవాడు, నశించిపోయేవాడు, నిరంతరము జీవించడానికి అవకాశం లేనివాడు. కానీ దేవుడైతే, దేవుని గురించి అయితే ఈ విధంగా రాయబడి ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15-16 వచనాలు అంటున్నాడు, ఆయన అమరత్వం కలిగిన వాడు, అక్షయుడు అని మాట్లాడుతున్నాడు. అమరత్వం కలిగిన దేవుడు. అమరత్వము అన్నప్పుడు నిరంతరము జీవించేవాడు అన్నమాట. అదే తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు అక్షయుడు అని మాట్లాడుతున్నాడు. అక్షయుడగు దేవుడు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో అంటాడు, అక్షయుడగు దేవుడు అని మాట్లాడతాడు. అక్షయుడు, అమరత్వం కలిగిన అద్వితీయ దేవుడు ఒకే ఒక్కడున్నాడు. ఆయన పరలోకమందున్నాడు. ఆయన మానవులకి వాగ్దానం చేస్తున్నాడు. నిత్య జీవం అనున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం అంటాడు యోహాను గారి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో. నిత్య జీవం మనకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కారణం ఏంటి అని అంటే, ఆయన అమరత్వం కలిగిన వాడు. ఇది మొదటి విషయం. రెండవది, మానవుడు క్షయమయ్యేవాడు, నశించిపోయేవాడు. అమరత్వం లేదు. దాన్ని సంపాదించుకున్నట్టు కొరకు దేవుని ఆశ్రయించి, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుడు మనకు దయచేసి ఆ నిత్య జీవాన్ని మనమందరం కూడా స్వతంత్రించుకోవాలనే దేవుడు మనకి సంగతులను తెలియపరుస్తున్నాడు. కాబట్టి సంగతులను గ్రహించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.